ఇస్తూ ఉన్నాడు. ఏమంటున్నాడంటే, మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, ఇది దేవుని వరము. మన రక్షణ దేవుని వరం. ఇట్స్ ఎ గిఫ్ట్ ఫ్రమ్ గాడ్. ఉచితంగా లభించింది. మనము రక్షణ పొందుట కొరకు ఏమి కూడా శ్రమించిన వాళ్ళం కాదు, కష్టపడ్డ వాళ్ళం కాదు. క్రయధనంగా మన వైపు నుండి మనం ఏమి కూడా చెల్లించలేదు. కానీ దేవుడే దయదలిచి ఎన్నటికి తీరక అట్లుండవలసిందే అన్నంత గొప్ప పాప రుణమును మన పక్షంగా చెల్లించాడు. అందుకనే ఈ ఉచితంగా లభించిన, దేవుని వరముగా లభించిన ఈ రక్షణను గురించిన విశిష్టత వివరణ ఆయా చోట్ల దేవుని వాక్యంలో వివరించబడింది. రక్షణకు కొన్ని వివరణలు లేదా కొన్ని డిస్క్రిప్టర్స్ మనం దేవుని వాక్యంలో చూస్తున్నాం. అందులో ఒకటి హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, బుక్ ఆఫ్ హీబ్రూస్ చాప్టర్ 2. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచనాన్ని కలిసి గట్టిగా చదువుకుందాం. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 3వ వచనాన్ని. ఇంత గొప్ప రక్షణ మనము నిర్లక్ష్యం చేసిన ఎడల ఎలాగ తప్పించుకుందాం. చాలు. One of the descriptors that we read about this salvation is that it is a great salvation. దానికి ఇచ్చిన వర్ణన ఏంటట? ఉచితముగా దేవుని వరముగా మనం పొందుకున్న ఈ రక్షణకున్న వివరణ ఏంటది? విశిష్టత ఏంటి? ఈ రక్షణ ఎలాంటి రక్షణ? గొప్ప రక్షణ. మామూలు రక్షణ కాదు ఇది. ఇది గొప్ప రక్షణ. ఎందుకోసమని ఇది గొప్పది? ఎందుకోసమని ఇది గొప్పదో మనం చూసే ప్రయత్నం చేస్తే కనుక ముందుగా ఒక కారణం మనం ఏం చూడొచ్చు అంటే, ఇది ఎవరి ద్వారా అయితే కలిగిందో వాళ్ళు గొప్ప వాళ్ళు కాబట్టి ఈ రక్షణ గొప్పది. మనకు ఉచితముగా వరముగా ఈ రక్షణ ప్రసాదించింది ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు. దేవుడు యేసుక్రీస్తు ప్రభు మూలముగా ఈ రక్షణ మనకు ప్రసాదించాడు. కాబట్టి ఆ రక్షణకు కారణమైన వ్యక్తి త్రియేక దేవుడు. మనకు ఉచితముగా వచ్చిన ఈ రక్షణలో త్రియేక దేవుని పాత్ర ఎంతైనా ఉంది. ఎలాగంటే తండ్రి అయిన దేవుడు దీన్ని అనాది కాలంలో సంకల్పించాడు. గాడ్ ది ఫాదర్, హీ థాట్ అబౌట్ దిస్ సాల్వేషన్ ఫర్ అస్. మనకి రక్షణ ఇవ్వాలి, మనం ఈ రక్షణ పొందాలనేటువంటి సంకల్పాన్ని తండ్రి అయిన దేవుడు అనాది కాలంలో సంకల్పించాడు. అనాది కాలంలో ఆయన సంకల్పిస్తే కాలం సంపూర్ణమైనప్పుడు కన్య గర్భంలో తాను ఒక మానవుడిగా పుట్టుట చేత, తర్వాత అనుకూల సమయంలో భూమికి ఆకాశానికి మధ్యలో శిలువ మీద వ్రేలాడుట చేత, తనంతాను మన కొరకై అప్పగించుకున్నట్టు చేత కుమారుడైన దేవుడు దాన్ని మన కొరకై సాధించాడు. సో తండ్రి సంకల్పిస్తే కుమారుడు సాధించాడు. గాడ్ ద ఫాదర్ థాట్ అబౌట్ దిస్ సాల్వేషన్ అండ్ గాడ్ ద సన్ బాట్ దిస్ సాల్వేషన్. బాట్, కొన్నాడు మన కొరకై. ఎన్నటికీ తీరకట్టు ఉండవలసిన రుణాన్ని ఆయన మన కొరకై శిలువలో చెల్లించాడు. భయంకరమైన వెల. ఆయన చెల్లించిన వెల గొప్పది. సో కాబట్టి తండ్రి అయిన దేవుడు సంకల్పించాడు, కుమారుడైన దేవుడు సాధించాడు, పరిశుద్ధాత్ముడైన దేవుడు మన హృదయాల్లో దాన్ని సాధించాడు, లేదా దాన్ని మన జీవితంలో నిజ రూపాన్ని దాల్చాడు. ఇంగ్లీష్లో రాట్ అనే ఒక పదం ఉంది, WROUGHT. రాట్ అంటే రూపు దాల్చుట, నిజ రూపమునిచ్చుట. God the Father thought about this salvation for us. God the Son bought the salvation for us. And God the Holy Spirit, He wrought it in our hearts, in our spirits. మన హృదయాల్లో, మన ఆత్మలో ఈ గొప్ప రక్షణను రూపుదాల్చి నిజ రూపాన్ని మనకి ఇచ్చినవాడు ఆత్మదేవుడు. ఎందుకంటే మనకు తెలిసిన రీతిగా ఆత్మదేవుడు తానే లోకములో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా రక్షణ విషయంలో ఒప్పిస్తున్నాడు. పాపమును గురించి, నీతిని గురించి, రాబోయే తీర్పును గురించి పరిశుద్ధాత్మ దేవుడు ఒప్పిస్తూ ఉన్నాడు. ఆ ఒప్పుదలకు ఎందరైతే మెత్తబడి అంగీకరించి నిజమే కదా అనేటువంటి అంగీకారానికి వస్తున్నారో వాళ్ళు రక్షణ పొందుతున్నారు. ఎవరైతే కఠిన హృదయులై ఆ ఒప్పుదలకి స్పందించకుండా ఉంటున్నారో వాళ్ళు రక్షణ పొందడం లేదు.
పొందేవాళ్ళు పొందుతున్నారు, పొందిన వాళ్ళు పొందడం లేదు. ఏది ఏమైనప్పటికీ ప్రపంచమంతా కూడా దేవుని ఆత్మ ఆనాడు ఆది కాండంలో మనం చదివినట్టుగా జలములపై అల్లాడుతూ వచ్చిన దేవుని ఆత్మ ఈ రోజు సైతము కూడా సంచరిస్తూ భూమి మీద ఉన్న ప్రతి మనిషిని ఒప్పిస్తూనే ఉన్నాడు. కాబట్టి రక్షణకి కారణం ఎవరు అంటే ముగ్గురు. తండ్రి సంకల్పించాడు, కుమారుడు సాధించాడు, ఆత్మదేవుడు మన హృదయాల్లో దాన్ని రూపుదాలుస్తూ ఉన్నాడు. సో కాబట్టి ద పర్సన్ బిహైండ్ ది సాల్వేషన్ ఈజ్ సో గ్రేట్, దేర్ ఫోర్ ద సాల్వేషన్ ఈజ్ గ్రేట్. మనం ఉచితముగా దేవుని వరముగా పొందినటువంటి రక్షణ ఎందుకు గొప్ప రక్షణ అని అంటే ఎన్నో కారణాలు ఉండవచ్చు. ఉదయకాలం మనం చూసుకునే ఒక కారణం ఏంటంటే ఈ రక్షణ మనకు ఇచ్చినవాడు గొప్పవాడు. ఆయన యొక్క గొప్పతనాన్ని గురించి ఇదే హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో మనం చదువుతున్నాం. రండి ఒకసారి చూద్దాము ఆయన గొప్పతనము ఎంత మరి విశిష్టమైనదో విశేషమైనదో. 3-4 వచనాలు కలిసిపోయి ఉన్నాయి. హీబ్రూస్ చాప్టర్ 1 3-4 వచనాలు 1వ అధ్యాయం. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును కలిసి ఆయన తత్వము యొక్క మూర్తిమంతమును అయ్యుండి తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయంలో శుద్ధీకరణను తానే చేసి దూతల కంటే ఎంత శ్రేష్టమైన నామము పొందెనో వారికంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడలు దేవుని కుడి పార్శ్వమున కూర్చున్నాడు. ఎవరు? కుమారుడైన దేవుడు. కుమారుడైన దేవుని యొక్క గొప్పతనాన్ని 1వ అధ్యాయంలో హెబ్రీ రచయిత వివరిస్తూ ఉన్నాడు. అంటున్నాడు కదా, ఈయన అదృశ్య దేవుని యొక్క దృశ్యమైన రూపం. దేవుడు ఎప్పుడు కూడా మనకు కనబడడు, ఎందుకంటే ఆయన నిరాకారి, ఆయన అదృశ్యుడు, ఆయనకు రూపం లేదు, ఆయన ఎవరు చూడలేరు, చూసినా బ్రతకలేరు. కాబట్టి అదృశ్య స్వరూపుడు దేవుడు. కానీ అదృశ్యుడైన దేవుని ఒకవేళ ఎవరైనా ఎక్కడైనా చూడవలసి వస్తే దానికి ఏదైనా ఒక నమూనా, ఒక రూపము, ఒక మూర్తిమంతం ఇవ్వాల్సి వస్తే ఎవరట రూపము? యేసుక్రీస్తు. ఫస్ట్ ఆఫ్ ఆల్, గాడ్ కెనాట్ బి సీన్, గాడ్ ఈజ్ ఇన్విజిబుల్. బట్ ఇఫ్ ఇట్ ఆల్ వీ హ్యావ్ టు సీ గాడ్, జీసస్ క్రైస్ట్ ఇస్ ద ఓన్లీ ఎక్స్ప్రెస్ ఇమేజ్ ఆఫ్ దట్ ఇన్విజిబుల్ గాడ్. అదృశ్యుడైన దేవుని యొక్క మూర్తిమంతము, తత్వము, రూపము ఎవరంటే భూమి మీద ఒక్కరే ఉన్నారు. ఎవరు? యేసుక్రీస్తు. సో కాబట్టి మన రక్షణకు కారణమైన ఈ వ్యక్తి గొప్పవాడు, ఈ దేవుడు గొప్పవాడు. కాబట్టి రక్షణ మనకు గొప్పది. ఎందుకంటే మనకు రక్షణ సంపాదించింది మనుషులు కాదు, దేవదూతలు కాదు. ఏ మనిషి మనకు రక్షణ సంపాదించలేదు, ఏ దేవదూతలు మన కొరకు రక్షణ సంపాదించలేదు, ఏ మహాపురుషులు మన కొరకు రక్షణ ప్రసాదించలేదు, ఏ ప్రవక్తలు కూడా మన రక్షణ కొరకై ప్రయాసపడలేదు. కానీ ప్రయాసపడ్డది సాక్షాత్ దేవుని కుమారుడు. ఆయన మన కొరకై శరీర ఆకారంలో ఈ భూమి మీదకి వచ్చి ఆయన తన శరీరమునందు మన పాపములకు శిక్షను భరించాడు, చెల్లించాడు. కాబట్టి ఈ రక్షణ గొప్పది. ఆయన గొప్పవాడు కాబట్టి రక్షణ గొప్పది. ఆయన మన కొరకై చెల్లించిన వెల గొప్పది కాబట్టి ఈ రక్షణ గొప్పది. ఆయన మన కొరకై ఏమి చెల్లించాడు? గలతీ పత్రిక 1వ అధ్యాయం, గలతీ పత్రిక 1వ అధ్యాయము 4వ వచనాన్ని కలిసి చదువుకుందాము. గలతీ పత్రిక 1:4 కలిసి. మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుత దుష్టకాలంలో నుండి విమోచింపవలనని మన పాపముల నిమిత్తము తనను తాను చెల్లించిన క్రయధనం ఏమిటి? తనను తానే he offered himself. The price paid by Lord Jesus is that he offered himself. ఆయన చెల్లించిన ధర, క్రయధనము ఏంటో కాదు, ఆయన తనను తానే అప్పగించుకున్నాడు. సో చాలా గొప్ప క్రయధనం అది. 3వ అధ్యాయము 14వ వచనం చూసుకుందాము. 3వ అధ్యాయము 13-14 కలిసిపోయినాయి మనకి, కలిసి చదువుకుందాం. గలతీ పత్రిక 3:13-14 కలిసి చదువుదాం. ఆత్మను గూర్చిన వాగ్దానం విశ్వాసము వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనం క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించెను. చాలు. ప్రస్తుత దుష్టకాలము నుండి మనల్ని విమోచించవలనని తనను తాను అప్పగించుకున్నాడు. ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి మనల్ని విమోచించవలనని
క్రీస్తు మన కొరకై తనను తానే శాపగ్రాహిగా మార్చుకున్నాడు. ఎలా మార్చుకున్నాడు? శాపగ్రాహిగా. లేదా క్రీస్తు మన కొరకై శాపమయ్యాడు. ఏమయ్యాడంటే మన కొరకై శాపముగా అయ్యాడు. ఆయన తనను తాను అప్పగించుకొని తనను తాను మన కొరకై శాపముగా, లేదా మన శాపములన్నీ తాను వహించుట చేత తాను మన శాపగ్రాహి అయ్యాడు. మన శాపములన్నీ ఆయన గ్రహిస్తూ పోయాడు. ఆయన గ్రహించి 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 మన పాపములు, మన శాపములన్నీ ఆయన తన మీద వహించి 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 చివరికి ఆయన ఎలా కనబడ్డాడంట అంటే 2 కొరింథీ 5వ అధ్యాయం 21. 2 కొరింథీ 5వ అధ్యాయం 21. ఆయన మన విషయమై మనల్ని ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విడిపించుట కొరకై, లేదా మన పాపము నుండి మనల్ని విడిపించుట కొరకై ఆయన మన శాపములు వహించి, మన పాపములు వహించి చివరిగా ఆయన ఏమయ్యాడు? 21 5వ అధ్యాయం 2 కొరింథీ కలిసి చదువుకుందాం. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపము ఎరుగని ఆయన మన కోసము పాపముగా ఆయన. ఇది ఆయన యొక్క పరిస్థితి. భూమి మీద ఉన్న మనుషులందరి పాపాన్ని ఆయన భరించి వహించి అవన్నీ ఆయన మీద వేసుకొని 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 చివరిగా ఆయన చూసేటప్పటికి ఎలా కనబడుతున్నాడంట? పాపముగా కనబడుతున్నాడు. సింపుల్ ఎగ్జాంపుల్ టు అండర్స్టాండ్ దిస్. మనందరి ఇళ్లలో ఎస్పెషల్లీ బెడ్రూమ్లో ఏదో ఒక మూలన ఒక ఫేవరెట్ చైర్ ఉంటుంది. ఆ ఫేవరెట్ చైర్ ఎందుకు ఫేవరెట్ అంటే, హాల్ అంతా నీట్గా అందంగా కనబడాలంటే ఇక్కడ అక్కడ కనబడ్డాన్ని పేలుకలు, గుడ్డలు, బట్టలు ఉతికిని అన్నీ తీసుకుపోయి దాని మీద వేస్తూ ఉంటాం. ఇల్లు నీట్గా కనబడాలంటే ఒక చైర్ బలైపోవాలి. ఆ మూలన ఉంటుంది ఎక్కడో ఒక సోఫాలో కూర్చో, దాని మీద వేసి 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 ఆ కుప్పను ఎంత చేస్తామంటే అక్కడ ఇంకా చైర్ కనబడదు. ఇంకా ఏం కనబడుతుంది? కుప్పనే కనబడుతుంది. యేసు ప్రభు శిలువలో మన కొరకే అలా అయ్యాడు. లోకం మీద ఉన్న పాపం అంటే ఉట్టి నీ పాపం నా పాపం కాదు. ఆదాము మొదలుకొని ఈ రోజు వరకు కాదు. ప్రపంచం ఎప్పుడు అంతమైందో మనకు తెలియదు. ఆ లోపు ఇంకా భూమి మీద ఎంతమంది జనాభా పుడతారో మనకు తెలియదు. కానీ మొత్తానికి ఆ లాస్ట్ వ్యక్తి, దేవుని సంఖ్యలో ఉన్న లాస్ట్ వ్యక్తి పుట్టే వరకు ఎంత జనాభా అవుతారో అందరి పాపములు ఆయన శిలువ మీద భరించుట చేత ఆయన రూపం ఎలా ఉందట? పాపిగా కాదు, ఇంకా ఎలా ఉంది? పాపముగా. ఆయన పాపములు భరించిన పాపిగా కూడా కనబడలేదంట, కానీ పాపముగా కనబడ్డాడు. నాట్ యాజ్ అ సిన్ఫుల్ మ్యాన్, బట్ హీ హిమ్సెల్ఫ్ యాజ్ ఎ సిన్. అంటే అంత భరించాడని అర్థం. ఎంతగా భరించాడు? పాపముగా కనబడేంతగా భరించాడు. ఇంకా ఆయన రూపము, అక్కడ ఒక వ్యక్తి ఉన్నాడని ఎవరు కనబడట్లేదు. తండ్రి అయిన దేవునికి శిలువలో యేసు ప్రభు కనబడట్లేదు, ఇంకా పాపమే. కాబట్టి మన కొరకే ఆయన పాపముగా అయ్యాడు. ఆయన తనను తాను అప్పగించుకున్నాడు. ఆయన మన కొరకై తనను తాను శాపముగా మార్చుకున్నాడు. శాపగ్రాహి అయ్యాడు ఆయన మన కొరకై. కాబట్టి ఆయన చెల్లించిన వెల గొప్పది. పేతురు మొదటి పత్రిక మొదటి అధ్యాయం. పేతురు మొదటి పత్రిక మొదటి అధ్యాయం 17-18 వచనాలు కలిసి చదువుకుందాం. 18-19 వచనాలు. మొదటి పేతురు 1వ అధ్యాయము. పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి వస్తువుల చేత మీరు విమోచించబడలేదు, కానీ అమూల్యమైన రక్తము చేతనగా నిర్దోషములు నిష్కలంకమును నాకు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచించబడితిరని మీరు ఎరుగుదురు కదా. You know the price that was paid on your behalf. మీ పక్షంగా చెల్లించబడిన క్రయధనం ఎంత గొప్పదో మీరు ఎరుగుదురు కదా. మీరు వెండి బంగారము లాంటి విలువైన వస్తువులే అవి, అయినప్పటికీ క్షీణించే వస్తువు. వెండి బంగారములు ఎలాంటివి? విలువైనవే, ప్రెషియస్ మెటల్స్. హవెవర్ అవి ఎలాంటి మెటల్స్ అంట? కరప్టబుల్ మెటల్స్ అంటారు. అంటే కరప్టబుల్ అంటే అదేదో మోసం చేస్తాయని కాదు. అక్కడ అర్థం ఏంటంటే క్షీణించిపోతాయి, క్షయమయ్యే వస్తువులు. వెండి బంగారాలు ఈరోజు 100 కిలోలు కొంటే 100 సంవత్సరాల తర్వాత అది 100 కిలోలు ఉండదు, కరిగిపోతూ ఉంటాయి. ప్రతి ఆ కెమికల్ ఎలిమెంట్ కూడా ధర్మం అది. వాడి జీవిత కాలం గడిచే కొద్దీ క్షీణిస్తూ ఉంటుంది. కాబట్టి అంటున్నాడు కదా, ఈ వెండి బంగారములు విలువైనవే అయినప్పటికీ అవి క్షీణించిపోతాయి. అలాంటి క్షీణించే వస్తువుల ద్వారా మీరు విమోచించబడలేదు, కానీ ఎప్పటికీ క్షీణించని
ఎప్పటికీ ప్రభావము తగ్గని, ఎప్పటికీ శక్తిని కోల్పోనటువంటి యేసు అమూల్య రక్తము చేత మీరు విమోచించబడ్డారు. సో మన విమోచనకు కారణమైన ఈ క్రయధనము గొప్పది గనక మన రక్షణ గొప్పది. ఇంత గొప్ప రక్షణ, దేవుని వరముగా ఉచితముగా పొందిన రక్షణ, ఇది ఎందుకు గొప్ప రక్షణ అంటే దీన్ని సంకల్పించి సాధించి మనలో కార్యసాధకం చేసిన దేవుడు గొప్పవాడు కనుక ఈ రక్షణ గొప్పది. దీని కొరకే ఆయన చెల్లించిన క్రయధనము గొప్పది కనుక ఈ రక్షణ గొప్పది. ఏంటా క్రయధనము? గలతీ 1:4 చూసుకున్నాం, ఆయన తనంతానే అప్పగించుకున్నాడు. 3:14 చూసుకున్నాం, ఆయన మన కొరకే శాపముగా అయ్యాడు. 1 పేతురు 1:18-19 చూసాం, ఆయన వెండి బంగారంలా క్షీణించే వస్తువులు కాదు కానీ సాక్షాత్తు అమూల్యమైన తన సొంత నిర్దోషమైన అమూల్యమైన ఆ పవిత్రమైన రక్తాన్ని మన కొరకై చెల్లించాడు. సో ద ప్రైస్ పెయిడ్ ఫర్ ఇట్ ఈస్ గ్రేట్, దేర్ఫోర్ ద సాల్వేషన్ ఈస్ గ్రేట్. తర్వాత 3వ కారణం, ఇది ఎందుకు గొప్పదని మనం భావించవచ్చు అంటే దీని ద్వారా మనం పొందుకున్న విడుదల గొప్పది. దీని ద్వారా మనం పొందుకున్న విడుదల గొప్పది కాబట్టి రక్షణ గొప్పది. ఏంటాగా విడుదల మనం పొందుకున్నది? ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం, ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. ఎఫెసీ పత్రిక 1:7 కలిసి చదువుకుందాం గట్టిగా. దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనం, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగిన, మన అపరాధములకు క్షమాపణ పొందుకున్నాం. అదే మనం పొందుకున్నటువంటి ఫలితం. ఆయన చెల్లించిన క్రయధనము చేత మనం పొందుకున్న ఫలితం ఏంటంటే మన అపరాధములకు క్షమాపణ. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం, కొలస్సీ 1:13-14, కొలస్సీ 1:13-14. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారముల నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసెను. ఆ కుమారుని అంత మనకు విమోచనం, అనగా పాప క్షమాపణ, అపరాధములకు క్షమాపణ, పాపములకు క్షమాపణ అనేటువంటి విడుదల, విమోచనం మనం పొందుకున్నాం. అన్నిటికంటే ఇంకా విశేషమైన మనం అర్థం చేసుకోగలిగిన విడుదల ఏంటంటే పాపములకు అపరాధములకు క్షమాపణ. అంటే పాపముల అపరాధముల యొక్క ప్రభావం మనకు తెలియదు, వాటి యొక్క మరి వెయిటేజ్ మనం గ్రహించలేకపోతున్నాం. కాబట్టి అది ఎంత గొప్ప విడుదలో మనకు అర్థం కాకపోవచ్చు. కానీ హెబ్రీ పత్రిక 2వ అధ్యాయంలో మనకు అర్థమయ్యే విమోచన, మనం పొందుకున్న పర్యావసానంలో మనకు అర్థమయ్యేది ఒకటి అక్కడ మాట్లాడుతున్నాడు. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 14-15 వచనాలు కలిసి చదువుకుందాము. హెబ్రీ 2:14-15. కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలము గల వానిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు ఆయన కూడా రక్తమాంసములలో పాలివాడాయను. ఆయన మనల్ని విడిపించిన విమోచన ఏంటంటే మరణ భయము నుండి మనల్ని విడిపించాడు, పాపము నుండి విడిపించాడు, అపరాధం నుండి విడిపించాడంటే అది మనకంతగా గోచరించకపోవచ్చు. ఎందుకంటే పాప ప్రభావము మనం ఇప్పుడు గ్రహించం. కానీ ఒకసారి మనం ఈ శరీరం విడిచి దేవుడి సన్నిధిలో నిలిచినప్పుడు పాపము యొక్క గొప్పతనం లేదా దాని యొక్క అంటే అది ఎంత ఘోరమైందో మనం అప్పుడు అర్థం చేసుకుంటాం. అది ఘోరమైంది కాకపోతే దేవుడు స్వయాన తన కుమారుని భూమి మీదకి పంపించి ఉండేవాడు కాదు, వేరే ఇంకా ఇతరత్ర సొల్యూషన్స్ ఏమైనా చూసేవాడు. ఎవరైనా మనుషులే కొంచెం ఇంకిత జ్ఞానం తెలివి ఉన్న వాళ్ళు గోరుతో పోయేదాన్ని గొడ్డల దాకా తెచ్చుకోరు. సో నిజంగా గోరుతో పోయేలాంటి సొల్యూషనే కనుక దేవునికి దొరికి ఉంటే ఖచ్చితంగా తన కుమారుని భూలోకానికి శరీరాకారంలో పంపించే ఆ గొడ్డలి లాంటి పరిస్థితి ఆయన తెచ్చుకోడు. సో కుమారుణ్ణే పంపించే అంత ఆయన త్యాగం చేశాడంటే పాపము బహుభయంకరమైనది. దాని గురించి ఒక రచయిత రాస్తే ఏమంటాడంటే, సిన్ ఈజ్ అన్ ఇటర్నల్ అఫెన్స్ అగెయిన్స్ట్ అన్ ఇటర్నల్ గాడ్ విత్ అన్ ఇటర్నల్ కాన్సిక్వెన్స్. పాపం అనేది అనంతుడైన దేవునికి విరోధముగా మనము చేసే అనంతమైన అపరాధము, దాని ద్వారా వచ్చే పర్యావసానము కూడా అనంతమైనది.
ఈరోజు ఒక అబద్ధం ఆడి, ఈరోజు ఒక పాపము చేసి, ఈరోజు ఒక ఘోరం చేసి దాని గురించిన మనస్తాపము 1-2 గంటలు, మహా అయితే ఒక నెల రోజులు మనం కలిగి ఉండి తర్వాత మనస్తాపం మర్చిపోతాం. పాపం చేసినప్పుడు ఉన్నంత వ్యాకులత, భారము, ఒకలాంటి కలవరము ఇంకో నెల రోజుల తర్వాత ఉండదు. అంటే దాని తీవ్రత మనం కొద్దిగా లైట్గా తీసుకుంటాం. ఇంకొక సంవత్సరం అయిన తర్వాత మొత్తానికి అది ఇంకా లేదేమోలే అన్నట్టుగా మనం బిహేవ్ చేస్తాం. కానీ ఆ రచయిత ఏం రాస్తాడంటే దాని పర్యావసానం అనంతమైంది. ఈరోజు నువ్వు చేసిన ఒక చిన్న పాపమే కావచ్చు, దాని పర్యావసానం అనంతకాలం ఉంటుంది. 5 రోజులు కాదు, 5 సంవత్సరాలు కాదు. ఈరోజు నువ్వు ఒక పెద్ద పాపం చేసి ఉండొచ్చు, ఆ పెద్ద పాపం యొక్క పర్యావసానం కూడా ఎప్పటి వరకు ఉంటుంది? అనంతకాలం. సో ఇట్ ఈస్ అన్ ఇటర్నల్ ఆఫెన్స్ టువర్డ్స్ ఇటర్నల్ గాడ్ విత్ అన్ ఇటర్నల్ కాన్సిక్వెన్స్. దేవుడు అనంతుడే, మనం చేసే పాపము అనంతమైనదే, దాని పర్యావసానము కూడా అనంతమైనది, నిత్యమైనది. నిత్యమైన పర్యావసానం కాబట్టే దాన్ని ఎక్కడో ఒక దగ్గర తెగ్గొట్టాలి. కాబట్టి ఆయన ఈ లోకానికి వచ్చాడు. అందుకని ఇక్కడ అంటున్నాడు కదా, మనము జీవితకాలం అంతా మరణ భయం చేత పీడించబడుతూ ఉండగా ఆ మరణ భయం నుండి మనల్ని విడిపించిన కొరకు ఆయన కూడా మనలాగా రక్త మాంసములలో పాలివాడయ్యాడు. సో మరణ భయం నుండి మనకు విడుదల, పాపము నుండి విడుదల, అపరాధం నుండి విడుదల, మరణ భయం నుండి విడుదల. ఇది మనం పొందుకున్న విడుదల, డెలివరెన్స్. ఇవి 3 కూడా బహు గొప్పవి. కాబట్టి ఈ రక్షణ గొప్పది. దీని కొరకై చెల్లించిన క్రయధనము గొప్పది. 5,000 పెట్టి ఒక ఫోన్ కొన్నాను అనుకో, దానికి ఒక విలువని ఇస్తాను. 90,000 పెట్టి ఒక ఫోన్ కొన్నాను అనుకో, దానికి ఇంకో విలువని ఇస్తాను. అంటే ఎంత ధర ఎక్కువ చెల్లిస్తే అంత ఎక్కువ ఫీచర్స్ ఉంటాయి. ఎంత ఎక్కువ ఫీచర్స్ ఉంటే అంత ఎక్కువ ఖరీదైంది, ప్రశస్తమైంది, గొప్పదని మనం భావిస్తాం. అయితే దేవుడు మన రక్షణ కొరకై చెల్లించిన క్రయధనం బహు గొప్పది. సో చెల్లించిన క్రయధనం గొప్పది కనుక నిశ్చయంగా ఈ రక్షణ గొప్పది. దీని ద్వారా మనకు వచ్చిన పర్యావసానం, ఫలితము, విడుదల కూడా గొప్పది. ఏంటా గొప్పదంటే పాపముల నుండి, అపరాధముల నుండి మనకు విమోచన, అన్నింటికంటే ముఖ్యంగా మరణ భయం నుండి విడుదల. ఈరోజు మనం మరణానికి భయపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే మరణాన్ని యేసు ప్రభు శిలువలో మరణము ద్వారా జయించాడు. మరణాన్ని ఎలా జయించాడట? మరణము ద్వారా జయించి మరణం యొక్క బలము గలవాడైన అపవాదిని ఆయన ఓడించాడు. భూమి మీద అపవాది ఏం చేస్తున్నాడు? మరణాన్ని ఒక ఆయుధంగా పెట్టుకుని ఆ మరణమనే ఆయుధంతో ఒక్కొక్కరిని భయపెడుతూ వాళ్ళందరూ కూడా పాపములో, దుష్టత్వంలో జీవించేటట్లుగా వాళ్ళని ప్రేరేపిస్తున్నాడు. అయితే ఇప్పుడు యేసు ప్రభు ద్వారా ఆ మరణ భయం మనకు తీరింది. ఎందుకంటే ఆయన మనకు అట్టి విడుదల కలిగించాడు, అనుగ్రహించాడు. తర్వాత దీని ద్వారా మనకు వచ్చిన ఆధిక్యత కూడా గొప్పది. విడుదల గొప్పది మాత్రమే కాదు, కానీ ఆధిక్యత, రక్షణ పొందుట చేత మనకు వచ్చిన ఆధిక్యత గొప్పది. కాబట్టి ఈ రక్షణ బహు గొప్ప రక్షణ. ఏంటో ఆధిక్యత? ఒకటి చూసుకుందాం రండి. యోహాను మొదటి అధ్యాయం, యోహాను మొదటి అధ్యాయము 12వ వచనం. యోహాను 1:12 కలిసి చదువుకుందాం. తనను ఎందరు అంగీకరించిరో వారికి అందరికీ, అనగా తన నామమునందు విశ్వసించిన వారికి దేవుని పిల్లలకు ఆయన అధికారం అనుగ్రహించెను. దేవుని పిల్లలయ్యే అధికారం, హక్కు, శక్తి ఆయన మనకి ఇస్తున్నాడు. విశ్వసించిన మనకి. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షణ పొంది ఉన్నారు. ఇది మీ క్రియల వలన కలిగినది కాదు, ఇది దేవుని వరమే. ఈ రక్షణ పొందుట చేత మీకు ఒక హక్కు వస్తుంది, మీకు ఒక పవర్ వస్తుంది, మీకు ఒక అధికారం వస్తుంది. ఏంటా అధికారం అంటే దేవుని పిల్లలుగా పిలువబడే అధికారం. రెండవది మనకు వచ్చే ఆధిక్యత ఏంటంటే కొలస్సీ 1వ అధ్యాయము మనకు 9 నుండి 12 కలిసిపోయి ఉన్నాయి. 9 నుండి 12 కలిసిపోయి ఉన్నాయి. కలిసి చదువుకుందాం మధ్యలో వరకు. అందుచేత ఈ సంగతి విన్నాటి నుండి మేము మీ నిమిత్తం ప్రార్థన చేయటం అనక, మీరు సంపూర్ణ జ్ఞానమును, ఆత్మ సంబంధమైన వివేకము గల వారును, ఆయన చిత్తం పూర్ణముగా గ్రహించిన వారినై ప్రతి సత్కార్యములలో సఫలులగుచు, దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు, అన్ని విషయములలో ప్రభువును సంతోష పెట్టునట్లు
ఆయనకు తగినట్టుగా నడుచుకునవలెననియు, ఆనందముతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనపరుచున్నట్లు ఆయన మహిమా శక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడవలననియు, తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలువారమగుటకు మనలను పాత్రులనుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవలనని. చాలు. మనం పొందుకున్న ఆధిక్యత: ఒకటి, దేవుని బిడ్డలయ్యే అధికారము; రెండవది, తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలివారమగుటకు పాత్రుల. బై డిఫాల్ట్గా అయితే మనకు అట్ట అర్హత లేదు. ఇప్పుడైతే యేసు ప్రభువు మనకి ఉచితముగా వరముగా ఇచ్చిన రక్షణను బట్టి మనము పాత్రులుగా ఎంచబడుతూ ఉన్నాం. మనకు అధికారం ఆధిక్యత లభించింది. ఏంటంటే తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యంలో మనము ఏమవుతున్నాము? పాలివారం అవుతున్నాం. ఈ పాలివారం అయ్యే మాటల గురించి ఇంకొక చోట కూడా ఇంకొక సత్యాన్ని చెప్తాడు. చూద్దాం రండి. అది కూడా రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 17వ వచనాన్ని కలిసి చదువుకుందాము. మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటం, ఆయనతో శ్రమ పడిన యెడల క్రీస్తు తోడి వారసులం. మన వరుసలు ఏ విధంగా మారబోతున్నాయి చూడండి. ఆయన మాకు తోడల్లుడు అవుతాడు అని కొన్నిసార్లు ఎవరైనా పెద్ద హోదాలో ఉన్న వాళ్ళ గురించి కొందరు చెప్పుకుంటారు. అయితే ఇక్కడ మనం తోడి వారసులు ఎవరు కాబోతున్నాము? సాక్షాత్ యేసు ప్రభుకి. యేసు ప్రభు దేవుని కుమారుడు. యేసు ప్రభు దేవుని యొక్క సమస్తమైన మహిమ ఐశ్వర్యానికి ఆయన వారసుడు. ఇప్పుడు అంటున్నాడు కదా, ఆయన యందు విశ్వాసం ఉంచుట చేత పిల్లలమయ్యే అధికారం పొందిన మనము, పిల్లలమంటే ఉట్టి పిల్లలమనే కాదు, పిల్లలమైతే పిల్లలుగా మనకు వారసత్వం కూడా ఉంది. వారసత్వం అంటే వారసత్వం అని కూడా కాదు, క్రీస్తు శ్రమపడి ఏ విధంగా మహిమ పొందాడో అట్టి శ్రమలకు మనం కూడా తల ఒగ్గి, నాకు కూడా ఇవి పర్వాలేదు సహిస్తాననేటువంటి ఒక సిద్ధపాటు, ఒక ఇష్టము, ఒక ప్రేమ కలిగి మనం జీవించినట్లయితే, ఆయనతో శ్రమ పడితే ఆయనకే మనము తోడి వారసులం. వారసత్వం ఎలా ఉంటుంది? అయితే క్రీస్తు తోడి వారసులం కావాలంటే క్రీస్తు శ్రమ పడ్డట్టుగా మనం కూడా శ్రమ పడ్డటకు సిద్ధపడాలి, జీవించాలి. క్రీస్తు లాగా శ్రమ పడితే క్రీస్తుకే తోడి వారసులం. క్రీస్తు మన తోడి వారసులు, లేదా మనం ఆయన తోడి వారసులం. అంటే అంత ఈక్వల్ స్టేటస్ దేవుడు మనకి ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. ఇదంతా ఎలా సాధ్యమైందంటే మనం ఉచితముగా కృప ద్వారా పొందుకున్న రక్షణను బట్టి. సో ఈ ఉదయకాలము ఆరాధనలో ప్రవేశించడానికంటే ముందు మనం ఏం ధ్యానించుకున్నామంటే, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలో మనం పొందుకున్న ఈ రక్షణ ఉచితమైనది, అది దేవుని వరముగా మనకి సంభవించిందని చూసాము. ఈ రక్షణకున్న డిస్క్రిప్టర్స్లో ఒకటి ఏంటంటే, ఇది గొప్ప రక్షణ. ఎందుకు గొప్ప రక్షణ అంటే, దీన్ని సంకల్పించిన దేవుడు గొప్పవాడు. ఎందుకు గొప్ప రక్షణ అంటే, దీని కొరకే ఆయన చెల్లించిన క్రయధనము గొప్పది. ఎందుకు గొప్ప రక్షణ అంటే, దీని ద్వారా మనకు లభించిన విమోచన విడుదల గొప్పది. ఎందుకు ఇది గొప్ప రక్షణ అంటే, దీని ద్వారా మనం పొందుకున్న ఆధిక్యతలు గొప్పవి. ఎవరు దీని వెనకాల ఉన్న వ్యక్తి? సాక్షాత్ తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుళ్ళే దీని వెనకాల ఉన్నారు. ఏంటి ఆయన చెల్లించిన క్రయధనం అంటే, ఆయన వెండి బంగారం లాంటి క్షీణించే వస్తువులు కాదు, కానీ స్వయంగా తన రక్తాన్ని ఇచ్చాడు, స్వయంగా తనను తానే అప్పగించుకున్నాడు, స్వయంగా తనను తాను శాపముగాను పాపముగాను అప్పగించుకున్నాడు. ఇది ఆయన చెల్లించిన క్రయధనం. దీని ద్వారా మనకు వచ్చిన విడుదల, అపరాధం నుండి, పాపముల నుండి విడుదల, మారిన భయము నుండి విడుదల. దీని ద్వారా మనకు వచ్చిన ఆధిక్యతలు: మనము దేవుని బిడ్డలమయ్యే అధికారము, తేజోవాసుల స్వాస్థ్యానికి వారసత్వము, దేవుని యావదాస్తికి వారసత్వము, క్రీస్తుతో కూడా శ్రమ పడితే స్వయంగా క్రీస్తుకే తోడి వారసులమయ్యే సౌభాగ్యం. ఇటు గొప్పవన్నీ మనకి రక్షణ ద్వారా లభించాయి. కాబట్టి నిజంగా ఈ రక్షణ గొప్పది. ముగింపులో ఒక వాక్యాన్ని మాత్రం చదువుకుందాం. ఎఫెసీ 2వ అధ్యాయం 8వ వచనం గట్టిగా చదువుకుందాం. ఎఫెసీ 2:8 కలిసి అందరం కలిసి గట్టిగా చదువుకుందాం. మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. చాలు. 2వ అధ్యాయంలో హెబ్రీ రచయిత
మరి హెబ్రీలుగా ఉండి విశ్వాసులుగా అయిన వారికి రాస్తూ ఉన్నాడు. హెబ్రీ జాతిలో ఉంటూ మోషే ధర్మశాస్త్రాన్ని పాటిస్తూ వచ్చినటువంటి యూదులు కొందరు వారు విశ్వాసులయ్యారు. కానీ వాళ్ళు విశ్వాసులైన కారణాన్ని బట్టి వారి స్వజనుల చేత వాళ్ళు ఎంతో హింసించబడుతూ వచ్చారు. ఆ హింసను తట్టుకోలేక వారు ఇంకా ఎలాంటి పరిస్థితికి వెళ్ళిపోయారంటే, ఇవంతా మనకు అవసరమా, ఏదో విన్నాము యేసుక్రీస్తు సువార్తని, సరేలే నమ్మబుద్ధి అయిందని నమ్మాము, బాగానే ఉందనుకున్న వేళ మా బంధువులే, మా కుటుంబస్తులే, మా పాలి వాళ్ళే, మా స్నేహితులే మమ్మల్ని ఈ విధంగా బాగా టార్చర్ చేస్తూ ఉన్నారు. ఎంతో కాన్ఫ్లిక్ట్స్ వస్తూ ఉన్నాయి. కుటుంబంలో ఏదైనా ఒక శుభకార్యానికి వెళ్ళాలన్నా వీలు కావట్లేదు, ఎక్కడికి వెళ్ళినా మాకు వాళ్ళకి పడి రావట్లేదు, అంతటా కూడా కాన్ఫ్లిక్ట్ ఉంది. కాబట్టి ఇదంతా అవసరమా? నెమ్మది లేని, సమాధానం లేని జీవితం మనకెందుకు? పోతే పోయిందిలే, మళ్ళీ యూదులుగానే మారిపోతాం, ధర్మశాస్త్రం కిందకి వెళ్ళిపోదాం అని చెప్పి వాళ్ళు ఒక రకమైన తీర్మానంకి వచ్చారని హెబ్రీ రచయితకి తెలిసి వెంటనే మరి పత్రికను వారి కొరకు రాశాడు. రాసి మొదటి అధ్యాయంలో యేసుక్రీస్తు ఎంత గొప్పవాడో వివరించాడు. రెండవ అధ్యాయంలో ఆయన మనకిచ్చిన రక్షణ ఎంత గొప్పదో వివరిస్తూ, ఈ విధంగా 3వ అధ్యాయం 4వ అధ్యాయం ఈ అధ్యాయాలన్నీ కూడా హెబ్రీ పత్రికను మనం గమనిస్తే ఆయన ఇంకా పని పెట్టుకున్నాడు. ఏం పని అంటే, హెబ్రీలుగా యూదులుగా ఉన్న మీరు సువార్త చేత దర్శించబడి క్రైస్తవులుగా అయ్యారు. క్రైస్తవులుగా ఉన్న మీరు ఇప్పుడు మళ్ళీ హింసలకు, శ్రమలకు భయపడి మళ్ళీ యూదా మతంలోకి వెళ్తా అంటున్నారు కదా, మీకు చెప్తాను ఆగండి అని చెప్పి యూదా మతాన్ని, ధర్మశాస్త్రాన్ని, అందులో ఉన్న సంగతులను, పాత నిబంధన సంగతులను, కొత్త నిబంధన క్రీస్తులో ఉన్న సంగతులను, వాటి సారూప్యతను, వాటి పోలికలని వాళ్ళ ముందు పెట్టి, ఇదిగో ఇది అయితే ఇది, ఇది అయితే ఇగో ఇది అని చెప్పి అన్నింటిలో కూడా కొత్త నిబంధన యేసుక్రీస్తులో మన రక్షణనే గొప్పది అని చెప్పి అన్ని విధాలుగా వారు యూదా మతంలో అవలంబించే అన్ని విషయాలను తీసుకొని దాన్ని వివరించి, దానికంటే ఇక్కడ కొత్త నిబంధనలో ఇది ఎంత గొప్పదో అనేది వాళ్ళని, మరంటే మీరు తుచ్చమైన దాని దగ్గర నుండి హెచ్చని దాని దగ్గరికి వచ్చారు, మళ్ళీ ఇక్కడ నుండి అక్కడికి పోకుండా మీకే నష్టం సుమా అని వాళ్ళని హెచ్చరించే ప్రయత్నం, వాళ్ళని ప్రాధేయపడుతూ కన్విన్స్ చేసే ప్రయత్నం అంతా కూడా ఈ పత్రికలో చేశారు. అదే విషయాన్ని ప్రతి అధ్యాయంలో మనం గమనిస్తాం. అందులో ఇప్పుడు 2వ అధ్యాయానికి వచ్చేటప్పటికి మనం చదువుకున్న వాక్య భాగంలో ఆయన ఏమంటున్నాడంటే, కావున మనము వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకుండానట్లు వాటి యందు మనము విశేష జాగ్రత్త కలిగి ఉండవలెను. ఎందుకనగా దేవదూతల ద్వారా పలుకబడిన వాక్యం స్థిరపరచబడినందున ప్రతి అతిక్రమము, అవిధేయత న్యాయమైన ప్రతిఫలము పొంది ఉండగా, ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగూ తప్పించు. యూదులు నమ్మేది ఏంటంటే, ధర్మశాస్త్రము మోషేకు దేవదూతల ద్వారా అందించబడింది. గలతీ పత్రిక 3:19. గలతీ పత్రిక, సినాయి కొండ మీదకి మోషే ఎక్కిపోయినప్పుడు, గలతీ పత్రిక 3వ అధ్యాయము 19వ వచనం కలిసి చదువుతుంది. అలాగైతే ధర్మశాస్త్రం ఎందుకు? ఎవరికి ఆ వాగ్దానము చేయబడెనో ఆ సంతానము వచ్చే వరకు అది అతిక్రమములను బట్టి దానికి తర్వాత ఇయ్యబడెను. అది మధ్యవర్తి చేత దేవదూతల ద్వారా నియమింపబడెను. సో ధర్మశాస్త్రం అనేది దేవదూతల ద్వారా నియమించబడింది. అంటే ఇచ్చినవాడు దేవుడే అయినా మోషే అందుకునే వేళ మట్టికి దేవదూతలే ఆయనకి ఇచ్చారు అనేది వాళ్ళ నమ్మకం. ఇప్పుడు హెబ్రీ రచయిత ఏమంటున్నాడంటే, దేవదూతలు ఇచ్చారని మనం నమ్ముతున్న ధర్మశాస్త్రంలోనే కంటికి కన్ను, పంటికి పన్ను అనే నియమం ఉంది. అంటే దాంట్లో ఉన్న ప్రతి సూచన, దాంట్లో ఉన్న ప్రతి మరి ఆజ్ఞ మనం తప్పకుండా పాటించాలి. దాన్ని పాటించకుంటే పర్యావసానము బహుఘోరం. ఎంత ఘోరం అంటే, పంటికి పన్నే తీయాలి, కంటికి కన్నే తీయాలి. ఎవడే నష్టం చేస్తే ఆ నష్టానికి తగ్గట్టుగానే వాడికి టిట్ ఫర్ టాట్ అనేది చెల్లించాలి అని అంత నిక్కచ్చిగా
ధర్మశాస్త్రం అనేది వాళ్ళకుండేది. ఇప్పుడు ఈయన ఏమంటున్నాడంటే, దేవదూతలు అన్న వాళ్ళు ఇచ్చారన్న దాన్ని అంత నిక్కచ్చిగా పాటించి అంత తీవ్రమైన పర్యావసానాన్ని వాళ్ళు పొందుకున్నారు కదా మన పూర్వీకులు. ఇప్పుడైతే రక్షణ సువార్త దేవదూతలు కాదు ఇచ్చింది, స్వయంగా కుమారుడు ఇచ్చాడు. రక్షణ ఎవరు ఇచ్చారు? కుమారుడు ఇచ్చాడు. అందుకని అంటున్నాడు కదా, ఎట్టి రక్షణ గొప్ప రక్షణ. ఇట్టి గొప్ప రక్షణ ప్రభువు బోధించుట చేత ఆరంభమైంది. ఎలా ఆరంభమైందంట? ప్రభు తానే స్వయంగా బోధించుట చేత ఆరంభమయ్యి దాని తర్వాత ఆయన బిడ్డలైన వారు పలు రకాలైన సూచక క్రియలు జరిగించుట చేత అది మరి ఒక సాక్ష్యముగా నిర్ధారణ అయ్యి దాని కన్నులారా కనివిని చూచిన వారు దాన్ని, అవును నిజమే, ఇది మేము చూసాము, చచ్చిపోయిన వాడు లేచుట మేము చూసాము, కుష్ఠరోగి బాగవటం మేము చూసాము, మా కళ్ళారా మేము విన్నామని ఎవరైతే ప్రత్యక్ష సాక్షులుగా ఉన్నారో వాళ్ళు దాన్ని దృఢపరిచారు. ఏది కూడా పిట్ట కథ కాదు, ఏది కూడా ఊహాకల్పన కాదు, ఏది కూడా మనకు తెలియని సంగతి. అది అప్పుడు జరిగినప్పుడు ఎవరు విన్నారో ఎవరు చూశారో మనకేమైనా తెలుసా అనేలాంటి సందిగ్ధ అవస్థ అవసరమే లేదు. ఎందుకంటే అంటున్నాడు కదా, ప్రభు బోధించుట చేత ఆరంభం అయ్యింది. ఆ ఆరంభానికి మరి దృశ్య రూపకమైన సాక్ష్యాలు బహుఘోరంగా జరిగాయి. దేవుడే ఆ సాక్ష్యాలన్నీ మనకి ఇచ్చాడు. ఆ సాక్ష్యాలు జరుగుతూ ఉండగా వాటిని చూచిన వాళ్ళు మనకు అవును అప్పుడు నేను కూడా ఉన్నా అని చెప్పి దాన్ని దృఢపరిచారు. కాబట్టి ఏది కూడా ఏదో రహస్యంగా ఎక్కడో జరిగి ఇప్పుడేదో మనం చెబితే నువ్వు చెబితే నేను నమ్మాలా అనడానికి ఏమీ లేదు. అంతా బహిరంగమే, అంతా తేట తెల్లమే, అంతా సాక్ష్యముతో నిర్ధారణ దృఢపరచబడిందే. కాబట్టి క్రీస్తు సువార్తలో ఎలాంటి అపనమ్మకానికి తావులేదు. అది ఎక్కడో సంస్కృతి నాగరికత లేని చోట జరిగి ఎవరో ఈరోజు దాన్ని హైలైట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటే ఇప్పుడు హైలైట్ అవ్వడం అనేది కాదు. అది నలుగుట్లో జరిగింది, అది అందరూ చూస్తూ ఉండగా జరిగింది. ఆయన మరణం కావచ్చు, ఆయన భూస్థాపన కావచ్చు, ఆయన పునరుద్ధానము సైతం కావచ్చు. ఆయన పునరుద్ధానం విషయంలో ఆయన నమ్ముకున్న వాళ్ళకు మాత్రం ఆయన కనబడ్డాడు అని వాక్యం చెబుతుంది. 500 మంది కంటే ఎక్కువ మందికి ఆయన కనబడ్డాడు, కేఫాకు కనబడ్డాడు, అకాల మందు పుట్టినట్టుగా ఉన్నటువంటి పౌలుకు కనబడ్డాడు. కానీ అదే సమయంలో ఇతరులకు కూడా కనబడి ఉంటే బాగుండు కదా అనంటే ఇతరులకు ఆయన కనబడకపోవచ్చు, కానీ ఆయన లేచాడన్న నమ్మకము ఆ రుజువు వీళ్ళు ప్రాణత్యాగం చేయడం ద్వారా అక్కడ నిరూపితమైంది. కాబట్టి ఎక్కడ కూడా ఆయన భూస్థాపన ఆయన పునరుద్ధానానికి అనుమానం అవసరం లేదు. కాబట్టి ఇప్పుడు ఇక్కడ భక్తుడు అంటున్నాడు, పాతకాలంలో దేవదూతలు అన్న వాళ్ళు ఇచ్చారన్న దానికి అంత మరి ఎంతో సీరియస్ ఇంప్లిమెంటేషన్ జరిగి అక్కడ ఏ కొద్దిగా అవకతవకలు ఎవరైనా చేసినా వాళ్ళని వదిలిపెట్టకుండా చాలా సీరియస్గా దేవుడు డీల్ చేశాడు కదా. మరి దేవదూతలు ఇచ్చిన దాని విషయంలోనే దేవుడు అలా డీల్ చేస్తే స్వయాన కుమారుడు ఇక్కడ మోషే కాదు, దేవదూతలు కాదు, స్వయంగా కుమారుడే ఇచ్చిన ఈ రక్షణని మనము నిర్లక్ష్యం చేస్తే తప్పించుకుంటాం అని మీకు అనిపిస్తుందా అని ఆ హెబ్రీయులుగా ఉండి క్రైస్తవులై తిరిగి యూదా మతంలోకి వెళ్ళిపోదాంలే అని ఒక 2 తలంపుల మధ్య ఉన్న వాళ్ళని భక్తుడు ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఇక్కడున్న సమస్య ఏంటంటే ఈ రక్షణ గొప్పదని మనకు తెలుసు, ఈ గొప్ప రక్షణని మనమేమీ నిరాకరించడం లేదు, కానీ నిర్లక్ష్యం చేస్తూ ఉన్నాం అని తాను రాస్తూ ఉన్నాడు. ఇట్స్ నాట్ అబౌట్ రిజెక్టింగ్ ఇట్, ఈ రక్షణ మాకేం అవసరం లేదు అని తృణీకరించడం గురించి మాట్లాడట్లేదు. తృణీకరించే వాళ్ళు ఏ అనుమానం లేదు, వాళ్ళు ఖచ్చితంగా తప్పించుకోరు. ఈ రక్షణ మాకొద్దని రిజెక్ట్ చేసే వాళ్ళు ఖచ్చితంగా తప్పించుకోరు. అయితే ఇక్కడ రిజెక్షన్ గురించి మాట్లాడట్లేదు. రక్షణ లేని వాళ్ళు, దాన్ని రిజెక్ట్ చేసిన వాళ్ళు, తృణీకరించిన వాళ్ళు, తిరస్కరించిన వాళ్ళని గురించి ఆ ప్రస్తావన తాను దేవట్లేదు. కానీ నేను దీన్ని ఒప్పుకుంటున్నాను కానీ అనేటువంటి జీవితం జీవిస్తున్నారు. వాళ్ళు రక్షణను ఏం చేస్తున్నారట? ఇంత గొప్ప రక్షణను దే ఆర్ నాట్ రిజెక్టింగ్ ఇట్. దిస్ వీ షుడ్ అండర్స్టాండ్ ఫస్ట్. ఈ హీబ్రూస్ ఎవరైతే క్రిస్టియన్స్ గా ఉన్నారో దే వర్ నాట్ రిజెక్టింగ్ the salvation because they understand its greatness, but however they are neglecting it. వాళ్ళు దాన్ని నిర్లక్ష్యం చూపిస్తారు. కాబట్టి మధ్యాహ్నం బల్ల యొద్ద
మన విశ్వాస జీవితాన్ని మనం పరీక్ష చేసుకుందాం. మనమేమి రక్షణ లేని వారిలాగా, లేకపోతే లోకంలో ఉన్న అన్యులలాగా క్రీస్తు రక్షణను ఏమి తిరస్కరించిన వాళ్ళం కాకపోయి ఉండవచ్చు. ఎందుకంటే మనము విశ్వాసం ఉంచాము, దేవుని వరముగా రక్షణను ఉచితంగా పొందుకున్నాము. రక్షించబడిన దేవుని బిడ్డలమే, అనుమానం లేదు. రక్షించబడ్డాం, కానీ ఆ గొప్ప రక్షణ పొందుకున్న మనము దానికి అనుగుణంగా నిజంగా జీవిస్తున్నామా, లేకపోతే దానిని నిర్లక్ష్యము చేస్తున్నామా? తిరస్కరించుట అంటే మొత్తానికే వద్దనుట, నిర్లక్ష్యం చేయుట అంటే కావాలి కానీ అనే జీవితం జీవించు. మన ఇళ్ళలో ఏమైనా ఈవెంట్స్ అయ్యాయి అనుకోండి, కొందరిని పిలుస్తాం, కొందరిని పిలవం. పిలవని వాళ్ళకి పిలవలేదు అన్నది వాళ్ళ మైండ్లో ఉంటుంది. పిలవలేదు వీడు, సరే చూసుకుందాం, వాడు బయట ఉన్నాడు, రాడు వాడు ఈవెంట్. కానీ కొందరు పిలుస్తాం, పిలిచిన తర్వాత వాళ్ళతో మన ట్రీట్మెంట్, ఆ పిలిచాడులే వచ్చాడు, ఏదో భోంచేసి వెళ్తాడులే అనేలాగా వాళ్ళను పక్కన నిర్లక్ష్యం చేస్తూ మిగతా వాళ్ళని బాగా పట్టించుకుంటూ ఉంటే వాళ్ళ వివక్షను తట్టుకోలేరు. వీళ్ళు పిలవకపోయినా బాగుండు, పిలిచి మనల్ని అవమానపరుస్తున్నాడు. పిలవకుండా రానివాడు బయట బాగానే ఉన్నాడు, కొద్దిగా బాధపడతాడు. కానీ ఇక్కడ పిలిచి సొంత ఇంటి వాడిని నన్ను పక్కన పెట్టి స్నేహితులతో, కొలీగ్స్తో, వీడు చూసావా, వీడి వేషాలు చూసావా, వీడి గర్వం చూసావా అని ఈ నిర్లక్ష్యానికి గురయ్యే వాళ్ళు ఎక్కువ టార్చర్ అనుభవిస్తారు, బయట ఉన్న వాళ్ళన్నా నయం. ఇప్పుడు యేసుప్రభుని నమ్ముకున్న తర్వాత మనము రక్షణని తిరస్కరించకపోవచ్చు, కానీ తిరస్కరిస్తేనన్నా బాగుండేదిలే అని యేసుప్రభు అనుకునేలాగా నిర్లక్ష్యంగా జీవిస్తే ఆ అవమానం గొప్పది. రక్షణ పొంది అంటే ఇప్పుడు మనం అనుకున్న ఎగ్జాంపుల్ అలా ఆయనను పిలిచి ఆయనను మనము కంట కనిపెట్టకుండా ఏటేటో ఏవేవో అన్ని మార్తతో అన్నాడు. మార్త నువ్వు చేసే తప్పని అనను, కానీ మీ అక్క ఎంచుకున్నది లేదా మీ సిస్టర్ ఎంచుకున్నది శ్రేష్ఠ. సో మన జీవితంలో మనం క్రీస్తుకి ఇచ్చే స్థానము రమ్మన్నాం హృదయంలోకి బాగానే ఉంది. వచ్చావా, చాలా థ్యాంక్స్ వచ్చావు, అక్కడ ఉండి అని చెప్పి మనమే మన జీవితం గురించి అన్ని ఇంకా వేరు వేరు విషయాల పట్ల ఆసక్తి కలిగి జీవిస్తూ ఉంటే అప్పుడు యేసు ప్రభు అదే అనుకుంటాడు, వీడు నన్ను హృదయంలోకి ఆహ్వానించకపోయినా బాగుండు, నన్ను ఆహ్వానించి రక్షణ పొందానని అంటున్నాడు, జీవితం ఏమో రక్షణ లేనట్టే జీవిస్తాడు. దీనివల్ల ఏంటి ప్రయోజనం? అందుకని అంటున్నాడు, దేవదూతలు ఇచ్చిన ధర్మశాస్త్రాన్ని మీరిన వాడికే తీక్షణమైన పర్యావసానం ఫలితం దక్కింది కదా. మరి ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేస్తే మనం తప్పించుకుంటామని మీకు అనిపిస్తుందా? అస్సలు తప్పించుకోలేం, జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి వారిని హెచ్చరిస్తున్నాడు. అప్పుడు మధ్యాహ్నము ఏం చేస్తే నిర్లక్ష్యం చేసినట్టు అనేది మరి దానికి ఒక నిర్వచనంలాగా మనం చెప్పలేం, కానీ మన సొంత క్రైస్తవ జీవితంలో మనకు తెలుసు ఏ ఏ విషయాల్లో ప్రభు నిర్లక్ష్యం చేస్తున్నాం, ఏ ఏ విషయంలో ప్రభుని మనం పక్కన పెడుతున్నాం, ఏ ఏ విషయంలో ఆయనకి ఇవ్వవలసినంత ప్రాధాన్యత ఇవ్వడం లేదు. నిర్లక్ష్యం అంటే ఇవ్వవలసినంత ప్రాధాన్యత ఇవ్వకపోవడము, ఫోకస్ చేయవలసినంతగా ఫోకస్ చేయకపోవడం, దాన్నే నెగ్లిజెన్స్ అంటారు. నెగ్లిజెన్స్ అంటే నాట్ పేయింగ్ అటెన్షన్ టు ద రిక్వైర్డ్ ఎక్స్టెంట్. నువ్వు దానికి ప్రాధాన్యత ఇవ్వవలసింది 100%, ఫోకస్ చేయవలసింది 100%, కానీ నువ్వు ఫోకస్ 30% చేస్తున్నావు అనుకో, దాన్నే నెగ్లిజెన్స్ అంట. సో కాబట్టి ఆ నెగ్లిజెన్స్ విషయమే ఇక్కడ హెచ్చరిస్తూ ఉన్నాడు. కాబట్టి మనము రక్షణ తిరస్కరించకపోయి ఉండవచ్చు, కానీ నిర్లక్ష్యంగా జీవిస్తే మట్టుకు మనం కూడా ఏం తప్పించుకోము అని ఇక్కడ దేవుని వాక్యం మనల్ని హెచ్చరిస్తా ఉంది. సరే, ఒకటి రెండు చూద్దాం. అంటే ఏమి చేయటం ద్వారా మనము ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేసినట్టు వారు అవుతాం అనే దాని గురించి ఒకటి రెండు చూద్దాం రండి. ముందుగా అపోస్తుల కార్యములు 24వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 24వ అధ్యాయం. 24వ అధ్యాయంలో 24వ వచనం నుండి 26 వరకు చదువుకుందాం. అపోస్తుల కార్యములు 24వ అధ్యాయము 24వ వచనం నుండి 26వ వచనం వరకు చదువుకుందాం. కొన్ని దినములైన తరువాత
ఫెలిక్స్ యూదురాలైన ద్రుసిల్లా అను తన భార్యతో కూడా వచ్చి పౌలును పిలిపించి క్రీస్తు యేసునందు విశ్వాసమును గూర్చి అతడు బోధింపగా వినను. అప్పుడు అతడు నీతిని గూర్చి, ఆశా నిగ్రహమును గూర్చి, రాబో విమర్శను గూర్చి ప్రసంగించుచుండగా ఫెలిక్స్ మిగుల భయపడి, ఇప్పటికి వెళ్ళుము, నాకు సమయమైన నిన్ను పిలిపింతునని చెప్పాడు. తర్వాత పౌలు వలన తనకు ద్రవ్యము దొరుకునని ఆశించి మాటి మాటికి అతన్ని పిలిపించి అతనితో సంభాషించుచుండెను. ఇక్కడ ఫెలిక్స్ అనే ఒక అధికారిని గురించి మనం చూస్తున్నాం. రోమా ప్రభుత్వంలో అధికారంలో ఉన్నాడు, మంచి ఆఫీసరు. అయితే ఆయన అధికారంలో ఉన్న టైంలో పౌలు బంధించబడి చెరసాలలో తన ఆధీనంలో ఉన్నాడు. తాను అధికారంలో రాగానే అందరి గురించి కనుక్కుంటున్నాడు, వీడెందుకు ఇక్కడ ఉన్నాడు, వీడెందుకు ఇక్కడ ఉన్నాడు అని. వాళ్ళ బ్యాక్గ్రౌండ్ అంతా ఆయన తెలుసుకుంటూ ఉన్నాడు ఆఫీసర్గా. అలా తెలుసుకుంటున్న సమయంలో పౌలు విషయానికి వచ్చేటప్పటికి వీడేం నేరం చేశాడు అంటే వాళ్ళు చెప్పారు, నేనేం నేరం చేయలేదు, కానీ ఇలా జరిగింది, ఇలా జరిగింది. సువార్త చెప్తే వాళ్ళ సొంత వాళ్ళే ఆయన్ని బంధించి చంపాలని చూశారని మొత్తం అదంతా చెబితే అవునా అనుకున్నాడు. మొత్తానికి ఏం జరిగిందంటే కొన్ని దినములు అయిన తర్వాత ఆయన భార్య యూదురాలు, ఆయన రోమియుడు, వాళ్ళ భార్య యూదురాలు. కాబట్టి యూదా మతాన్ని గురించిన అవగాహన కొంచెం ఆయనకు కూడా ఉంది. కాబట్టి ఏం చేశాడంటే ఒకరోజు టైం చూసుకొని మరి పౌలున్న చెరసాల గదికి వెళ్ళాడు, లేదా తన దగ్గరికే పౌలుని పిలిపించుకున్నాడు. పిలిపించుకొని ఏం చేశాడంటే, ఏంటి అసలు నువ్వు ఎందుకు వచ్చావు జైలుకు, అసలు ఏందో యేసు ప్రభు సువార్త అనేది ఏదో అని వింటూ ఉన్నా, ఒకసారి నాకు కూడా చెప్పదంతా వింటాను అనగానే సువార్త అంతా కూడా పౌలు ఫెలిక్స్కి బోధిస్తూ వచ్చి అంత బాగానే విన్నాడు, అద్భుతాలు విన్నాడు. 5 రొట్టెలు 2 చేపలు 5,000 అంటే మంచి ఆసక్తిగా విన్నాడు. మరి అలాగన్నీ మంచి అన్ని విన్నాడు. అసలు విషయానికి రాగానే ఆయనకు భయం పట్టుకొని కొద్దిగా టెన్షన్ ఫీల్ అయ్యి ఏమంటున్నాడట, పౌలు ఇక్కడ ఏం చేశాడంటే నీతిని గురించి, ఆశా నిగ్రహం గురించి, అలాగే తీర్పు దినము గురించి, విమర్శ గురించి ఆయన ప్రసంగించుచుండగా ఫెలిక్స్ మిగులు భయపడి ఏమన్నాడు, ఇప్పటికి వెళ్ళము, నాకు సమయమైనా నిన్ను. సువార్త యేసు ప్రభు చాలా మందికి ఫేవరెట్గా ఉంటాడు. వాస్తవాన్ని మెడలో ఒక సిలువ గొలుసు వేసుకొని మరి అట్లా తిరగడం అనేది చాలా మందికి ఇష్టమే. యేసు ప్రభు ఫేవరెట్గా, అంటే నాకు నచ్చే దేవుళ్ళలో ఒక దేవుడు యేసు ప్రభు కూడా అనేవాళ్ళు బోల్డ్ మంది ఉంటారు. ఆయన శక్తుల్ని ఆసక్తిగా విని దాని విషయంలో కన్విన్స్ అయ్యే వాళ్ళు బోల్డ్ మంది ఉంటారు. కానీ సీరియస్ ఫాలోయింగ్ ఆఫ్ లార్డ్ జీసస్ అనే విషయానికి వచ్చేటప్పటికంటే ఇక్కడ మనం చూస్తున్నాం నీతిని గురించి, ఆశా నిగ్రహం. అధికారంలో ఉన్నాడు, అసలే రోమియుడు. ఆశా నిగ్రహం ఆయనకి ఏం పనికి వస్తుంది? ఇవన్నీ ఎలాగా ఉన్నాయి, నువ్వు వెళ్ళలేని, మళ్ళీ ఎప్పుడన్నా ఫ్రీ ఉన్నప్పుడు నేను పిలిపిస్తాను, ఇప్పుడు కొంచెం నాకు వేరే మీటింగ్ బిజీగా ఉన్నాను, మళ్ళీ ఎప్పుడన్నా నేను మీటింగ్ షెడ్యూల్ చేసి నేను పిలిపిస్తాను, మళ్ళీ అప్పుడు మనం చూసుకుందాంలే అని చెప్పి దెబ్బకి ఆయన పంపించాడు. ఎందుకంటే నీతి, ఆశా నిగ్రహము, రాబోయే తీర్పు ఇలాంటివి వినడం వాళ్ళకి ఇష్టం లేదు. కాబట్టి ఏం చేశాడంటే సమయం ఉన్నప్పుడు నిన్ను పిలిపిస్తాలే. ఆ సమయం అనేది మళ్ళీ రాలేదు. ఆయన ట్రాన్స్ఫర్ వెళ్ళిపోయాడు, కానీ మళ్ళీ అలాంటి అనుకూలమైన సమయం ఆయనకు రాలేదు. విన్న సువార్తను ఆయన ఏం చేశాడో మనకు తెలియదు. మొత్తానికైతే తీర్మానము వాయిదా వేయుట రక్షణను నిర్లక్ష్యం చేయుటే. ఈ వ్యక్తి రక్షణ విషయంలో రక్షణ పొందడం కోసం తీర్మానాన్ని వాయిదా వేశాడు. అన్నాడు ఇప్పటికి చాలు, మళ్ళీ ఎప్పుడైనా చూద్దాంలే. ఆ మళ్ళీ ఎప్పుడైనా అనే లోపే ఆయన ట్రాన్స్ఫర్ అయిపోయాడు. ఆ తర్వాత ఇంకేమైపోయి చచ్చిపోయాడో మనకు తెలియదు. ఇంకా మొత్తానికైతే తీర్మానములను వాయిదా వేయుట. ఇతను రక్షణ విషయం అలా చేశాడు. మనం బహుశా రక్షణ విషయం చేయకపోయి ఉండవచ్చు, ఎందుకంటే ఆల్రెడీ మనం రక్షణ పొందున్నాం కదా, రక్షణ కొరకే తీర్మానం చేశాం. కానీ రక్షణ పొందిన తర్వాత ప్రభు మనతో మాట్లాడే ఏదైనా విషయం, మన జీవితంలో మనం వేసే స్టెప్ విషయం, ప్రభు ఒకటి చెప్తున్నాడు, దాన్ని చేసే విషయంలో మనము ఈయనలాగా సమయమున్నా నిన్ను పిలిపిద్దును, లేటర్ తర్వాత చూద్దాం, మళ్ళీ ఎప్పుడన్నా కొంచెం అనుకూలంగా ఉన్నప్పుడు, కొంచెం ఒక జాబ్ కొట్టిన తర్వాత దీని గురించి చూద్దాం, కొంచెం ఒక ప్రమోషన్ వస్తే దీని గురించి చూద్దాం, కొంచెం పెళ్ళై సెటిల్ అయిన తర్వాత దీని గురించి చూద్దాం,
అంతా బాగానే ఉంది కానీ దేవుడు ఒక సంతానం ఇస్తే బాగుండు అని కొన్ని విషయాలు దేవుడు హృదయంలో మాట్లాడే వాటికి మనం కొన్ని టార్గెట్లు పెట్టుకుంటాం. ఇది అయినాక అవి అయిన తర్వాత మళ్ళీ చేయాలన్న ఆ ఆలోచన మనకు రాదు. కానీ పెట్టుకోవడం అయితే అలా వాయిదా వేయడానికి పెట్టుకుంటాం ఒక టార్గెట్. ఇది అయిన తర్వాత వెంటనే ప్రభు నాతో మాట్లాడే ఆ సంగతి నేను చేసేస్తాను. కానీ తీరా అదైనప్పుడు ప్రభువుకు మనం ఇచ్చిన మాట మనకు గుర్తుకు రాదు. ఎందుకంటే మనము రక్షణ జీవితాన్ని, విశ్వాస జీవితాన్ని ప్రయారిటీగా తీసుకోవట్లేదు. రక్షణ పొందిన తర్వాత మన విశ్వాస జీవితంలో తీసుకునే తీర్మానాలను మనము వాయిదా వేస్తా ఉన్నాం. కాబట్టి ప్రొకాస్టినేషన్ ఆఫ్ ద డెసిషన్ రిప్రజెంట్స్ దట్ యు ఆర్ నెగ్లెక్టింగ్ ద సాల్వేషన్. ప్రభు కొరకై నువ్వు చేయవలసిన తీర్మానాలను నువ్వు వాయిదా వేసుకుంటూ వెళ్తున్నావు అంటే ఆ వాయిదా పద్ధతి సూచన ఏంటంటే నువ్వు దేవుడు ఇచ్చిన గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేస్తున్నావు. నువ్వు కాదనట్లేదు, కానీ నిర్లక్ష్యం చేస్తున్నావు. సో అటు విధానంలో ఒకవేళ మనం ఏమైనా ఉన్నామేమో అది ఈ మధ్యాహ్నం మనము మన జీవితాన్ని పరీక్ష చేసుకోవాలి. రెండవదిగా మనము ఇంత గొప్ప రక్షణను ఒకవేళ నిజంగా నిర్లక్ష్యం చేస్తున్నామా అనే దాని విషయంలో చూద్దాం రండి. 2 తిమోతి 4వ అధ్యాయం. 2 తిమోతి 4వ అధ్యాయం 9-10 వచనాలు కలిసి చదువుతున్నాం. 2 తిమోతి 4వ అధ్యాయం 9-10 వచనాలు కలిసి. నా యొద్దకు త్వరగా వచ్చే ప్రయత్నం చేయము. దేమా ఇహలోకమును స్నేహించి నన్ను విడచి దెసలోనికకు వెళ్ళను. క్రెస్కే గలతీయకును, తీతు దల్మతీయకును వెళ్ళి. అపోస్తలుడైన పౌలు తన వ్యక్తిగత విషయాల్ని విశ్వాసమందు తన కుమారుడిగా ఎంచబడిన తిమోతికి ఒక చివరి పత్రిక ఇది రాస్తూ ఉన్నాడు. ఈ పత్రిక తర్వాత ఇంకా ఆయన చనిపోతాడు. ఆ ముగింపు మాటలు, మనసులో ఉన్న మాటలు తనకు అతి దగ్గరగా చాలా క్లోజ్గా ఉన్న తిమోతికి తను రాస్తున్నాడు. రాసే క్రమంలో ఏమంటున్నాడంటే నా యొద్దకు త్వరగా వచ్చేటకు ప్రయత్నం చేయము. ఎందుకంటే చెరసాల్లో ఉన్నాడు. ఆయనను చంపేసే దినం ఎప్పుడో, డేట్ ఎప్పుడు డిసైడ్ చేస్తారో ఆయనకు తెలియదు. కాబట్టి అది జరగక ముందుకే తిమోతిని ఈయన కలుసుకోవాలని మిగిలి ఆశపడుతూ ఉన్నాడు. అందుకని అంటున్నాడు కదా, ఎంత వీలైతే అంత త్వరగా నా దగ్గరకు రావడానికి ట్రై చేయి నువ్వు అని చెప్పి రాసి కింద తిమోతి లాగానే పౌలు యొక్క బృందంలో ఉన్న మరొక వ్యక్తిని గురించి తాను ప్రస్తావిస్తూ అంటున్నాడు. దేమా అనే మన ప్రియ సహోదరుడు ఇహలోకమును స్నేహించి నన్ను విడచి దెసలోనికకు వెళ్ళిపోయాడు. దేమా అనే ఒక వ్యక్తి, తిమోతి ఎలా ఉన్నాడో, తీతు ఎలా ఉన్నాడో, ఫిలమోన్ ఎలా ఉన్నాడో, మరి ఒనేసిం ఎలా ఉన్నాడో, అలాగే ఈ దేమా అనే ఒక వ్యక్తి కూడా పౌలు బృందంలో మరి తాను కూడా ఒక యవనస్తుడు, ఒక వ్యక్తి. పౌలుతో పాటు బాగా ప్రయాసపడ్డాడు. పౌలు ఎక్కడికి స్వార్థ విషయం వెళ్ళినా అక్కడ తాను కూడా వెళ్ళాడు. ప్రభువులో చాలా రోజులు నమ్మకంగానే ఉన్నాడు. అంతా బాగానే ఉంది. ఈయన ముగింపుకు వచ్చేటప్పటికి ఈయన చెరసాల్లో ఉన్నాడు. ఇంతలోపే దేమాకి వేరే ఆత్మ వచ్చి దిగినట్టుగా అయిపోయింది జీవితం. ఏమైపోయిందట? ఇహలోకమును స్నేహించి. దేమా ఏం చేశాడు? ఇహలోకమును స్నేహించి మరి నన్ను విడిచిపెట్టి వెళ్ళి. దేవుని వాక్యము నిక్కచ్చిగా లోకముతో మనం స్నేహించొద్దు అని చెప్తుంది. లోకస్తులతో స్నేహించొద్దనిగా. ఇదే పౌలు మరొక చోట అంటాడు, నేను లోకస్తులతో మీరు స్నేహం చేయొద్దంటే ఇంకా మీరు ఎవరితో స్నేహం చేయకుండా బందీలుగా రూముకే పరిమితం అవ్వాల్సి ఉంటుంది. కాబట్టి నేను అలాగనట్లేదు అంటాడు ఒక చోట. సో కాబట్టి ఇక్కడ కూడా లోకముతో స్నేహము లేదా లోకమును స్నేహించి అంటే లోకస్తులని కాదు. లోకస్తులను మనము వారితో స్నేహంగా లేకపోతే వాళ్ళకు స్వార్థ ప్రకటించలేము. కాబట్టి వారితో మనము ఎంత పరిమితిలో ఉండాలో అంత పరిమితిలో ఉండి, అది కూడా ఏంటంటే వారితో ఉన్న మన కనెక్షన్ ద్వారా వాళ్ళకు క్రీస్తు స్వార్థ వెళ్ళాలనే ఉద్దేశంతోనే కానీ వాళ్ళ బుద్ధులు వాళ్ళ అలవాట్లు మనకు వచ్చే ప్రమాదం తెచ్చుకోవడానికి కాదు. ఇక్కడ మొత్తానికి ఈ వ్యక్తి ఇహలోకాన్ని స్నేహించాడు. కానీ మనకు తెలుసు దేవుని వాక్యం యాకోబు పత్రిక 4వ అధ్యాయంలో మరి ఏం సెలవిస్తుంది? యాకోబు పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం కలిసి చదువుకుందాము. యాకోబు 4:4 కలిసి చదువుకుందాము.
వ్యభిచారులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా? కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువగును. చాలా కఠినంగా మాట్లాడుతున్నాడు యాకోబు. అంటున్నాడు కదా, వ్యభిచారులారా, లోకముతో స్నేహము దేవునితో శత్రుత్వము. మీరు లోకాన్ని ప్రేమిస్తే దేవునికి శత్రువులు అవుతారు. మీరు దేవుని ప్రేమిస్తే లోకముని వదిలేసుకోవాలి. లేదా లోకం కావాలని వెళ్తే అప్పుడు దేవునికి దూరం అయిపోతారు. ఇవి రెండు ఒకటికి రెండు ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అన్నట్టుగా ఉన్నాయి. మీకు దేవుడు కావాలంటే లోకాన్ని వదులుకోవాలి, లేదు మాకు లోకమే కావాలంటే అప్పుడు దేవుని వదులుకోవాలి. మీరు లోకాన్ని ప్రేమిస్తే దేవునికి శత్రువు, మీరు దేవుని ప్రేమిస్తే లోకానికి శత్రువు. కాబట్టి లోకాన్ని ప్రేమించకండి మీరు అని చెప్పి ఇక్కడ యాకోబు రాస్తున్నాడు. కానీ ఇదే బైబిల్లో యోహాను సువార్త 3:16 ఏం సెలవిస్తుంది? దేవుడు లోకమును, అదే యాకోబు 4:4 ఏమంటున్నాడు? మనము లోకాన్ని ప్రేమించొద్దు, కానీ దేవుడు లోకాన్ని ప్రేమిస్తాడు. ఇదంతా అన్యాయం. ఆయన అయితేనే ప్రేమించవచ్చు, మనమైతే ప్రేమించొద్దా అంటే ఈ రెండు సందర్భాల్లో ఉన్నటువంటి భావం వేరు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు అంటే లోకంలో ఉన్న మనుషుల్ని ప్రేమించాడు. మీరు లోకమును ప్రేమించకండి అయ్యా అంటే మనుషులు ప్రేమించకండి అని కాదు, లోకపు వ్యవస్థ, ద ట్రెండ్ ఆఫ్ ద వరల్డ్, లోకపు పోకడ, లోకపు వ్యవస్థ. అదే మనం చూస్తున్నాం. 1 యోహాను 2వ అధ్యాయంలో, యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 15-16 వచనాలు. 15-16 కలిసి చదువుకుందాం. ఈ లోకమునైనను లోకంలో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనాను లోకమును ప్రేమించినట్లుగా తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకంలో ఉన్నదంతయు అనగా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము తండ్రి వలన పుట్టినవి కావు, అది లోక సంబంధమైనవే. అట్టి వ్యవస్థల గురించి మాట్లాడుతున్నాడు. లోకమును మనం ప్రేమించొద్దు అంటే లోకంలో ఉన్న మనుషులను కాదు, లోకంలో ఉన్న వ్యవస్థ, శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం, వీటి విషయంలో మనం జాగ్రత్త వహించాలి అంటున్నాడు. అంతేగాని లోకంలో ఉన్న మనుషులను ప్రేమించొద్దని, మనం అందరినీ ప్రేమించాలి. దేవుడు మనల్ని ఎట్టి ప్రేమతో ప్రేమించాడో అట్టి ప్రేమనే మనం లోకస్తులకు చూపించాలి. కాబట్టి మనం ఆ సందర్భంలో కాదా అని చెప్పేది. కానీ మనం ఇహలోకమును స్నేహించి దేమా ఏం చేశాడంటే పౌలు భక్తుని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. అసలైన సమయంలో, అవసరమైన సమయంలో ఆయన విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ఇహలోక స్నేహము దేవునితో శత్రుత్వం. ఎందుకంటే ఇహలోకంలో ఉన్నది శరీరాశ తీర్చుకోవాలి, నేత్రాశ తీర్చుకోవాలి, జీవపు డంబము కలిగి జీవించాలి. జీవపు డంబం అంటే జీవించే స్థాయిని బట్టి అతిశయించడం. జీవపు డంబం అంటే ఏంటో కాదు. 20 ఏళ్ళ నుండి వస్తున్న బ్రదర్ ఈ చర్చ్కే అంటే ఆ మాటలో ఉన్న ఆంతర్యం ఏంటి? జీవపు డంబం, అతిశయం. జీవించే స్థాయిని బట్టి నువ్వు అతిశయిస్తే దాన్నే జీవపు డంబము అంటారు. అంటే జీవించే స్థాయి విషయంలో నువ్వు డాంబికంగా ప్రవర్తిస్తున్నావు. దాని ఇంగ్లీష్లో ప్లెయిన్గా అన్నాడు, ప్రైడ్ ఆఫ్ లైఫ్. యు ఆర్ ఎంటర్టైనింగ్ ప్రైడ్ ఇన్ యువర్ హార్ట్ బికాస్ ఆఫ్ ద లైఫ్ దట్ యు ఆర్ లివింగ్, ద థింగ్స్ దట్ యు ఆర్ ఎంజాయింగ్, ఆర్ ద ఎక్స్పీరియన్స్ దట్ యు హ్యావ్, ఆర్ ద ఎక్స్పోజర్ దట్ యు హ్యావ్. 4 సార్లు వచ్చాను ఇప్పటికీ అమెరికాకి. మామూలుగా చెప్తే పర్వాలేదు, కానీ అలా చెప్పడంలోని ఆంతర్యం ఏంటి? అక్కడెక్కడైనా నీవు డాంబికంగా ప్రవర్తిస్తే అది తండ్రి వల్ల పుట్టింది కాదు. సో కాబట్టి శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం ఇవి తండ్రి వల్ల పుట్టినవి కావు. వీటిని మనం కలిగి ఉండకూడదు. ఒకవేళ ఇవేమన్నా కలిగి ఉంటే మనం రక్షణ పొందిన వారం అయినప్పటికీ మనం రక్షణని నిర్లక్ష్యం చేస్తూ మధ్యలో వీటిని కొంచెం ఎంటర్టైన్ చేస్తూ ఉన్నట్టుగా అర్థం. దాని విషయంలోనే యేసు ప్రభు వారు కూడా మరి విత్తనములు విత్తినటువంటి ఆ సందర్భంలో ఏమంటున్నాడు? లూకాసు వార్త 8వ అధ్యాయం. విత్తువాడు విత్తనాలు చల్లుకుంటూ వెళ్ళినప్పుడు త్రోవ పక్కలో కొన్ని పడ్డాయి, ముళ్ళ పొదల్లో కొన్ని పడ్డాయి, దారి పక్కన కొన్ని, ఇలాంటివన్నీ మనము 3 అంతలుగా చూసుకుంటాం. అందులో వాళ్ళు లోపలికి వచ్చిన తర్వాత, అయ్యా నువ్వేదో చెప్పావు మాకు అర్థం కాలే, కొంచెం మాకు వివరించవా అన్నప్పుడు యేసు ప్రభు లూకాసు వార్త 8వ అధ్యాయం 9 నుండి కూడా దాని గురించిన వివరణ ఆయన ఇచ్చాడు. అయితే మనం కేవలము
దారి పక్కన బండ మీద అన్నది కాదు, కానీ 14వ వచనంలో ముళ్ళ పొదలకు సంబంధించిన వివరణ యేసుప్రభువే స్వయంగా ఇచ్చాడు. ఏమంటున్నాడు? ముళ్ళ పొదలలో పడిన విత్తనమును పోలిన వారు ఎవరనగా, వాక్యమును విని కాలము గడిచిన కొలది ఈ జీవన సంబంధమైన విచారముల చేతను ధనభోగముల చేతను అణచివేయబడి పరిపక్వముగా ఫలింపని వారు. ఫలించని వారని కాదు, ఫలిస్తారు కానీ పరిపక్వముగా ఫలించరు. ఫలించే జీవితం కొరకు ప్రభు మనల్ని ఎంచుకున్నాడు కదా. యోహాను సువార్త 15వ అధ్యాయంలో ఏం చేస్తున్నాము? మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచి ఉండుటకును నేనే మిమ్మను ఏర్పరచుకొని నియమించుకున్నాను. కాబట్టి మనం ఫలించాలి. ఇక్కడ వీళ్ళు ఫలిస్తున్నారు, వాస్తవానికి ఏం తప్పులేదు. కానీ ఆ ఫలించే ఫలభరితమైన జీవితం ఎలా ఉంది? పరిపక్వము కాని పళ్ళు ఫలిస్తున్నారు. ఎందుకు కారణము అంటే దాని గురించి చూస్తున్నాం. వాళ్ళు ఎదుగుతున్నారు బాగానే, కానీ చుట్టూ ఉన్న ముళ్ళదే తప్పు. ఆ ముళ్ళు అది ఎదవకుండా అణిచివేస్తుంది. అణిచివేయడం వల్ల ఆ చెట్టు ఎదవకుండా మరుగుజ్జులాగా అక్కడే తయారై ఆ బోన్సాయి చెట్టులాగా ఉన్న స్థాయిలోనే ముదిరిపోయి గుట్టకాయలాగా మారిపోయి అక్కడే ఫలించాలని ట్రై చేస్తున్నాయి. ఆ ఫలాలేమో అపరిపక్వంగా ఉన్నప్పుడే రాలిపోతూ ఉన్నాయి. ఏంటి కారణం అంటే చుట్టూ ఉన్న ముళ్ళ చెట్లు. ఈ ముళ్ళ చెట్లు ఏంటి అంటే అంటున్నాడు కదా, ఏమంటున్నాడు? జీవన సంబంధమైన విచారములు ధనభోగములు. జీవన సంబంధమైన విచారం, ఫ్యూచర్ని గురించిన టెన్షన్ కదా. మార్కు సువార్త 4వ అధ్యాయంలో కూడా దీని వివరణ ఇస్తున్నాడు. మార్కు సువార్త 4వ అధ్యాయంలో ఏమంటున్నాడు? మార్కు సువార్త 4వ అధ్యాయము 18-19 వచనాలు. 18-19 వచనాలు. ఇతరులు ముండ్ల పొదలలో విత్తబడిన వారు, వీరు వాక్యము విందురు, కానీ ఐహిక విచారములు ధనమోసము మరి ఇతరమైన, ఇక్కడ అడిషన్ వచ్చింది. ఐహిక విచారము, ధనమోసము, తర్వాత ఇతరమైన అపేక్షలు లోపల జొచ్చి వాక్యమును అణిచివేయగా వాళ్ళు నిష్ఫలంగా జీవిస్తారు. ఇతరమైన అపేక్ష. ఈ మధ్యాహ్నం వల్ల యుద్ధ నువ్వు నేను మనమందరము ఇతరమైన అపేక్షలు ఏవైనా మనలో జొచ్చి, ఐహిక విచారం అంటే లోక సంబంధమైన విచారములు, లోకములో లోకస్తులు దేని విషయం అయితే విచారము కలిగి ప్రాధాన్యతనిచ్చి ఇది కదా ముఖ్యం అని దేని కొరకైతే వాళ్ళు ప్రాకులాడతారో వాటి విషయమై మనం కూడా ప్రాకులాడి ధనమోసంలో పడిపోయి ఐహిక సంబంధమైన విచారముల చేత మనం అణిచివేయబడి ఇతరమైన అపేక్ష, ప్రభులో ఎదగాలన్న అపేక్ష కాకుండా, ప్రభు యొక్క వారసత్వం కొరకైన అపేక్ష కాకుండా, ప్రభు ఇచ్చిన ఇంత గొప్ప రక్షణ ఆత్మ సంబంధమైన ఈ జీవితంలో ఆత్మీయంగా ఇంకా ఎదగాలి. పౌలు ఒకటే అపేక్ష పెట్టుకున్నాడు, నేను ఆయనను ఎరగాలి, ఆయన పునరుద్ధాన శక్తి అంటే ఏంటో ఎరగాలి, ఆయన పునరుద్ధానం యొక్క అనుభవంలో నేను కూడా పాలు పొందాలి. దీని కొరకే నాకు లాభకరములు అయినవన్నీ ఎన్నన్నా కావచ్చు, అవి 101 ఉండొచ్చు, వాటన్నిటిని పెంటతో సమానంగా ఎంచుకుంటున్నాను. అవసరం లేదు నాకు, ఎందుకంటే నా అపేక్ష ఒకటే, నేను ఆయనను ఎరగాలి, ఆయన పునరుద్ధాన బలమును ఎరగాలి. దాని కొరకు టార్గెట్గా పెట్టుకున్నాను. కాబట్టి మిగతావన్నీ కూడా నాకు పెంటతో సమానం, వాటిని కొట్టేస్తున్నా, పక్క పడేస్తున్నాను. కానీ మన విషయంలో ఇతరమైన అపేక్షలన్నీ మన లోపల చొచ్చి దేమాలాగా మనం ఇహలోకమును స్నేహించి, మరి కొన్నిసార్లు మనము క్రైస్తవులము, కొన్నిసార్లు మనం లోకస్తులం అన్నట్టుగా ఈ 2 రకాలైన జీవితంను మనం జీవించుట చేత రక్షణను మనం తిరస్కరించట్లేదు, కానీ నిర్లక్ష్యం పెడుతుంది. కాబట్టి అట్టి జీవితం ఎక్కడైనా ఏదైనా విషయంలో ఉందేమో, నేను మీ విషయమై చెప్పలేను, మీరు నా విషయం చెప్పలేరు, కానీ మనందరి విషయం మనకు సొంతంగా తెలుసు. కాబట్టి బలలో పాలు పొందేదానికంటే ముందు ఆలోచన చేసుకుందాం. ఎక్కడైనా ఫెలిక్స్ లాగా చేయవలసిన తీర్మానాలను వాయిదా వేస్తున్నావా? ఎక్కడైనా దేమాలాగా ఇహలోకంను స్నేహించి శరీరాశ, నేత్రాశ, జీవపు డాంబం అనే వాటిని, లేదా మరి ఐహిక విచారము, ధనమోహము, ధనమోసం, 2 సందర్భాల్లో 2 అన్నాడు. ధనమోహము, ధనమోసం, వీటిల్లో పడిపోయి అనేకమైన ఇతర అపేక్షలను మనం కలిగి ఉండి ప్రభువుకు 2nd క్లాస్ ట్రీట్మెంట్ మన జీవితంలో ఇస్తే
దేవుని వాక్యం అంటుంది కదా, నువ్వు రక్షణను నిర్లక్ష్యము చేస్తున్నావు. దేవదూతలు ఇచ్చిన ధర్మశాస్త్రాన్ని విస్మరిస్తేనే కాళ్ళు చేతులు విరిచి పక్కన పెట్టాడు కదా, మరి స్వయంగా కుమారుని చేత ఇవ్వబడ్డ ఈ గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేస్తే ఇంకెంత ఘోరంగా ఉంటుందో ఆలోచన చేసుకో అని దేవుని వాక్యం మనల్ని హెచ్చరిస్తాం. ఏదైతే సమయాభావాన్ని బట్టి ఇక్కడ నుండి చెప్పబడలేదో దేవుడే తన ఆత్మ ద్వారా మనందరి హృదయాలతో మాట్లాడి తగు రీతిలో మనల్ని సిద్ధపరచుగాక. తద్వారా మన క్రైస్తవ జీవితంలో మనం రక్షణను ఏ విషయంలో కూడా నిర్లక్ష్య పెట్టక మనము మరి జాగ్రత్త విశేష ఆసక్తిగా ఏమన్నాడు, మొదటి వచనం చదవండి 2వ అధ్యాయంలో ఎబ్రీ పత్రిక మొదటి వచనం. కావున విడిచిపెట్టి కొట్టుకొని పోకుండానట్లు వాటి యందు విశేష జాగ్రత్త ఉందా లేదా అనేది ఒకటి ఈ మధ్యాహ్నం మనం పరీక్ష చేసుకున్నాం. 1 కొరింథీ 11వ అధ్యాయం 28 కలిసి చదువుకున్నాం. 1 కొరింథీ 11వ అధ్యాయము 28 కలిసి చదువుకుందాము. కాబట్టి ప్రతి మనుష్యుడు తను తాను పరీక్షించుకునేవారని అలాగ చేశారని తిని ఆ పాత్రలోనిది ప్రభు మనకందరికి సహాయం.